ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 1975 జూన్ 25వ తేదీ నాడు అప్పుడున్న ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారిని అలహాబాద్ హైకోర్టు ఏదైతే వాళ్ళు ఎన్నికలలో జరిగిన అవకతవకల వలన అర్హత లేదు ప్రధానమంత్రి కొరకని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుకి రాత్రే ఎమర్జెన్సీని విధించడం జరిగింది. దాదాపు 49 సంవత్సరాలైంది, 50వ సంవత్సరం ఎమర్జెన్సీ విధించి. అయితే గత కొన్ని నెలల్లో ఈ పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రతి చోట కూడా భారతీయ జనతా పార్టీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారని తప్పుడు ఆరోపణలు కేవలం ఎలక్షన్లలో లబ్ధి పొందడానికి కొరకు ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తారని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క మిత్రపక్షమైన టీఎంసీ, సమాజ్వాదీ పార్టీ, డిఎంకే దేశమంతా కూడా ఇదే ప్రచారం చేయడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ 1975లో ఏదైతే చేసిందో 2024లో కూడా అదే విధానంతో మళ్ళా ఎట్లయినా చేసి తప్పుడు ప్రచారం చేసి ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం జరిగింది. వాస్తవం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పటి వరకు 75 సార్ల రాజ్యాంగాన్ని మార్చింది, 90 సార్ల అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసింది కాంగ్రెస్ పార్టీ. ఇటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని మారుస్తారని తప్పుడు ప్రచారం చేసింది. దీనికి ఈరోజు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశమంతటా కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మౌన ర్యాలీని నిర్వహించినాము. ఇక్కడ మంచిర్యాల జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలో అర్చనా టెక్స్ చౌరస్తా నుంచి గాంధీ పార్క్ వరకు మౌన ర్యాలీ చేపట్టడం జరిగింది. 50 సంవత్సరాల క్రితం కేంద్రంలో అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాథమిక హక్కులను కూడా కాలరాసి భారతదేశంలో అత్యయిక ఎమర్జెన్సీని విధించడం జరిగింది. చాలా దారుణం. ఆ రోజు ప్రజలకు ఎవరికి కనీస హక్కులు కూడా లేకుండే ఇందిరాగాంధీ గారి కొడుకు సంజయ్ గాంధీ గారు ఒక రాజ్యాంగేతర శక్తిగా మారి బలవంతంగా స్టెరిలైజేషన్ ఆపరేషన్లు, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేయించి మొత్తం భారతదేశంలో ఉన్న విపక్ష నాయకులందరినీ జైల్లో పెట్టించడం జరిగింది. ఒక్క తిహార్ జైల్లోనే 4000 మంది రాజకీయ ఖైదీలను అందులో నిర్బంధించడం జరిగింది. కొత్తగా జైళ్లలో జాగలేకపోతే సిమెంట్ రేకులతోటి జైళ్లు కట్టించిన ఘనత కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, అటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ దయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతుంది. రాజ్యాంగం గురించి వీళ్ళు మాట్లాడితే రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వారు, ఎమర్జెన్సీ పరిస్థితి తీసుకొచ్చిన వారు, ఎమర్జెన్సీని విధించిన వాళ్ళు, ప్రాథమిక హక్కులను కాలరాసిన వారు, గతంలో 75 సార్లు రాజ్యాంగాన్ని మార్చిన వాళ్ళు, అసలు భారతదేశంలో రాజ్యాంగ హక్కులు, ప్రాథమిక హక్కులు లేకుండా చేసిన దౌర్భాగ్యులే ఇవాళ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని అడ్డగోలు మాటలు మాట్లాడతారు. నిన్న మీరు చూసారు పార్లమెంట్లో సభ్యులు ప్రమాణం చేయంగా ఈ ఎన్డీ కూటమి సభ్యులందరూ రాజ్యాంగ ప్రతులను తీసుకువెళ్ళి ఆ సభలో కూర్చోవడం జరిగింది. ఎంత దారుణం అంటే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.